వాడు చూడరా మీ తమ్ముడు రాడా? అవునరా, పొద్దున్నే ఇంటర్వ్యూ కానీ వచ్చాడు. కావరా ఈసారి అయినా సెలెక్ట్ అవుతాడంటావా? 1 year నుంచి కోచింగ్ తీసుకుంటున్నాడు, ఆ మాత్రం సెలెక్ట్ కాడా? వాడు సెలెక్ట్ అయింటే ఆ ఫైల్ ఎందుకు అలా ఇసిరేస్తారా? ఒకసారి మాట్లాడదాం. అన్నా మీరేనన్నా ఇక్కడ? మా సంగతి సరేరా, నువ్వు ఫైల్ ఎందుకు ఇసిరేసావు? అన్నా అంటే అది కాదురా, 1 year నుంచి నువ్వు కోచింగ్ తీసుకుంటున్నావు అంట. ఎన్ని ఇంటర్వ్యూలకు పోయినా ఒకదానికి కూడా సెలెక్ట్ అవ్వలేదంటే ఎందుకు రా? దానికి కారణం ఏంట్రా? నిజమేనా, 2-3 సార్లు కోచింగ్ పోయినా కోచింగ్ వెళ్ళినంత ఈజీగా జాబ్స్ రావున్నా. ఇంత కోచింగ్ ఎక్కడెక్కడ వెళ్ళావురా నువ్వు? అక్కడిక్కడే ఏందన్నా, హైదరాబాద్ 2 సార్లు వెళ్ళా, బెంగళూరు 2 సార్లు వెళ్ళా. ఎక్కడికి వెళ్ళినా ఏం యూజ్ లేదన్నా. ఉపయోగం లేని కోచింగ్ సెంటర్లకు ఎన్నిసార్లు పంపిస్తే ఉంది, ఎక్కడ పంపిస్తే ఉందిరా? బెంగళూరులో నేను కోచింగ్ సెంటర్ చెప్తా, అక్కడికి పొమ్మను. వాళ్ళు కోచింగ్ తో సహా జాబ్ కూడా ఇప్పిస్తారు. ఆ కోచింగ్ సెంటర్ డీటెయిల్స్ వాడికే చెప్పరా. తమ్ముడు, మన బెంగళూరులో యలంక దగ్గర సద్గురు కాంప్లెక్స్ లో వాంటర్ టెక్నాలజీ అని ఒక ఇన్స్టిట్యూట్ ఉంది. అందులో జాయిన్ గా నీకు కోచింగ్ అయిపోయిన తర్వాత జాబ్ అయితే గ్యారంటీకి ఇప్పిస్తారు వాళ్ళు. అన్ని కోచింగ్ సెంటర్లు ఇవే చెప్తారన్నా, అయినా జాబ్ కన్ఫర్మ్ అని ఎట్లా చెప్తావునా? ఒరే తమ్ముడు, ఆ వంతర్ టెక్నాలజీకి కొన్ని పెద్ద పెద్ద కంపెనీ సంస్థలు టైప్ అయినాయి, అర్థమైందా? వాళ్ళు కోరిన రిక్వైర్మెంట్ ప్రకారం మీకు ట్రైనింగ్ ఇచ్చి అందులోనే జాబ్ వచ్చేటట్టు ఈ వంతర్ టెక్నాలజీ వాళ్ళు మీకు ట్రైనింగ్ ఇస్తారు. ఈ వంతర్ టెక్నాలజీకి ఫీజు మొత్తం ఒకేసారి పే చేయాలన్నా? అలా ఏం లేదురా తమ్ముడు, వాళ్ళు చెప్పిన ఫీజులో నువ్వు 35% కట్టావనుకో, నీకు జాబ్ వచ్చిన తర్వాత మంత్లీ ఇన్స్టాల్మెంట్ రూపంలో కట్టుకోవచ్చు, అర్థమైందా? అన్నా చాలా థ్యాంక్ యూ అన్నా, ఇంత మంచి కోచింగ్ సెంటర్ పేరు చెప్పినందుకు. నువ్వు బాగుంటే నాకు అదే సాలరా. నేను ఇన్ని కోచింగ్ సెంటర్ వెళ్ళా కానీ ఇంత మంచి ఆఫర్ ఎక్కడ లేదన్నా. పోయిరాపో. తమ్ముడు జాగ్రత్త రా. ఈ కోచింగ్ సెంటర్ గురించి మన వాళ్ళు కూడా కొంచెం చెప్పున్నా. సో ఫ్రెండ్స్, బెంగళూరులోని యలంక దగ్గర సద్గురు కాంప్లెక్స్ లో వాంటర్ టెక్నాలజీ అని ఒక ఇన్స్టిట్యూట్ అయితే ఉంది. ఈ ఇన్స్టిట్యూట్ కి కొన్ని పెద్ద పెద్ద కంపెనీలు అయితే టైఅప్ అయి ఉన్నాయి. ఆ కంపెనీల రిక్వైర్మెంట్ ప్రకారం ఎంతమందిని అయితే వాళ్ళకి తీసుకుంటామని చెప్పారు, అంతమందికి మాత్రమే కోచింగ్ ఇచ్చి 100% మీకు జాబ్ వచ్చేలాగా చేస్తారు. సో ఫీజు కూడా మీరు ఫస్ట్ జాయిన్ అయితేనే 35% వాళ్ళకు కట్టిన తర్వాత మిగతా డబ్బులంతా మీకు జాబ్ వచ్చిన తర్వాత ఇన్స్టాల్మెంట్ రూపంలో కంతుల ప్రకారం కట్టుకోవచ్చు. ఓకేనా? ఇంత మంచి ఆఫర్ అయితే ఎక్కలేదని నేనైతే అనుకుంటున్నాను. సో మీకేమైనా డౌట్స్ ఉంటే కన్నా డిస్ప్లే పైన నెంబర్ ఇస్తాను, మీరు కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ తీసుకోండి. మీకు ఒకసారి లొకేషన్ కూడా చూపిస్తా, చూడండి. సో చూశారు కదా, ఇంకెందుకు లేటు? ఎవరైనా కానీ డిగ్రీ కానీ, బీటెక్ కానీ, ఎంటెక్ కానీ, పీజీలు కానీ ఏమన్నా అయిపోయిన వాళ్ళు ఖాళీగా ఇంటి దగ్గర ఉంటే కన్నా మీరు అర్జెంటుగా ఇందులోకి జాయిన్ అయ్యి ఈ కంపెనీ రిక్వైర్మెంట్ ప్రకారం వాళ్ళు ఏదైతే చెప్తారో అందులో మీరు కోచింగ్ తీసుకొని 100% జాబ్ తెచ్చుకోండి. ఓకేనా? ఇది ప్రతి ఒక్క బీటెక్ స్టూడెంట్కు, ఎంటెక్ స్టూడెంట్కు, ఎంబీఏ స్టూడెంట్కు, డిగ్రీ స్టూడెంట్కు వీళ్ళందరికీ షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.